హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పన్నా లక్ష. సో ఈరోజు ఈ వీడియోలో మనం ప్రాంప్ట్ ఇంజనీరింగ్ డిస్కస్ చేద్దాము. సో మీరు ఫ్రీలాన్స్ అవ్వాలనుకుంటున్నారా, జాబ్ అప్లై చేస్తున్నారా, అండ్ మీకు రెజ్యూమ్, కవర్ లెటర్, క్లయింట్ ప్రపోజల్స్ ఎలా రెడీ చేయాలో తెలియకపోతే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది. ఓకే, సో ఈ వీడియోలో ఏఐని యూస్ చేసుకొని కవర్ లెటర్, రెజ్యూమ్ అండ్ క్లయింట్ ప్రపోజల్స్ ఎలా క్రియేట్ చేయాలి విత్ ప్రాంప్ట్ నేను చూపిస్తాను. ఓకే, సో టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఫ్రీలాన్సింగ్ అండ్ జాబ్. సో ఎవరైతే ఏఐ ఫర్ స్టడీ, ఏఐ ఫర్ బేసిక్స్ ఎవరైతే వినలేరో అది లాస్ట్ ప్రీవియస్ వీడియోలో ఉంది. అది అర్థమవుతే ఇది పక్కా అర్థమవుతుంది. సో వెళ్ళి అది చూసేసి ఇక్కడికి వచ్చి ఇది చూడండి. సో అది వెరీ ఇంపార్టెంట్. అది చూసిన తర్వాతే ఈ వీడియోకి రండి. సో ఆ వీడియో నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకే, సో వెంటనే వెళ్ళి ఆ వీడియోని చూసేసి ఈ వీడియోకి వచ్చి ఇది కూడా చూడండి. సో ఫ్రీలాన్సింగ్ అండ్ జాబ్. సో మీరు ఫ్రీలాన్సింగ్ చేయాలన్నా, జాబ్స్ చేయాలి అన్నా మెయిన్ థింగ్ ఏంటి? రెజ్యూమ్స్ ప్రిపేర్ చేయాలి, కవర్ లెటర్ ప్రిపేర్ చేయాలి, క్లయింట్ ప్రపోజల్స్ ఎలా వాడతాము అండ్ పోర్ట్ఫోలియో ఎలా చేయాలి అనేది మెయిన్ ఇక్కడ. సో ఒక్కొక్కటిగా మనం డిస్కస్ చేద్దాము. ఓకే, రెజ్యూమ్ ప్రాంప్ట్స్ అంటే ఏంది? ఫస్ట్ మనకి రెజ్యూమ్ గురించి మాట్లాడుకుందాం. ఏంది అంటే రెజ్యూమ్ని మనం ఏ విధంగా ప్రాంప్ట్స్ యూస్ చేసి రెజ్యూమ్ని బిల్డ్ చేస్తామనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు ఒక రెజ్యూమ్ ప్రొఫెషనల్గా కావాలి అంటే మనం చాట్‌జిపిటికి క్రియేట్ అ రెజ్యూమ్ అని ఇస్తే అన్‌క్లియర్ అవుట్పుట్ అనేది ఇస్తుంది. అదే మనం క్రియేట్ అ రెజ్యూమ్ ఫర్ అ సాఫ్ట్వేర్ రోల్ ఇలా ఇచ్చి ఒక రోల్, ఒక యాక్ట్, ఒక ప్రాంప్ట్కి సంబంధించిన ఫార్ములా అప్లై చేసి ప్రాంప్ట్ రాస్తే మనకి క్లియర్ అవుట్పుట్ అనేది ఇస్తుంది. లైక్ క్రియేట్ అ ప్రొఫెషనల్ రెజ్యూమ్ ఫర్ అ ఫ్రెషర్, ఓకే, విత్ స్కిల్స్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్. సో ఇక్కడ నేను ఏమేమి ఇచ్చాను? క్రియేట్ అంటే ఇక్కడ నేను టాస్క్ ఇచ్చాను, ప్రొఫెషనల్ రెజ్యూమ్ స్టైల్ ఇచ్చాను, అండ్ ఫర్ అ ఫ్రెషర్ ఎవరి కోసం? ఫ్రెషర్ కోసం. ఏ ఫీల్డ్లో? డిజిటల్ మార్కెటింగ్ ఫీల్డ్లో. సో ఇదంతా ఫార్ములా బేస్తోని ప్రాంప్ట్ అనేది క్రియేట్ చేసాం. ఓకే, ఆ ప్రాంప్ట్ని తీసుకెళ్ళి చాట్‌జిపిటిలో వేసేయండి. చాట్‌జిపిటిలో వేస్తే అవుట్పుట్ ఎలా వస్తుందో ఇప్పుడు మనం చూద్దాము. ఓకే, సో అన్‌క్లియర్ అవుట్పుట్ ఎలా వస్తుంది, క్లియర్ అవుట్పుట్ ఎలా వస్తుంది అనేది చూద్దాం. ఓకే, సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అన్‌క్లియర్ అవుట్పుట్ ఎలా ఇస్తాం? క్రియేట్ అ రెజ్యూమ్ అని ఇచ్చేసాను, నాకు ఇక్కడ అన్‌క్లియర్ అవుట్పుట్ అనేది ఇచ్చింది. సి ఇక్కడ జాబ్, ఇది ఎడ్యుకేషన్, ఇదంతా ఒక చిన్న పారాగ్రాఫ్ లాగా ఇచ్చింది కదా. సో ఇలా ఇస్తే మనకి అన్‌క్లియర్ అవుట్పుట్ అనేది ఇస్తుంది. ఓకే, సో ఇక్కడ మనం చూసుకుంటే క్రియేట్ అ ప్రొఫెషనల్ రెజ్యూమ్ ఫర్ అ ఫ్రెషర్ with skills in digital marketing అని కొట్టాను ఇక్కడ. సో ఇప్పుడు చూద్దాము అవుట్పుట్ ఏ విధంగా వస్తుంది అని చెప్పేసి. ఓకే, సో ఇది కొంచెం ప్రొఫెషనల్గా ఉంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి రెజ్యూమ్ అనేది ప్రిపేర్ అయిపోయింది. చూడండి ఇంతకుముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది. Your name, skills and soft skills, tools and platform, education, certificates, projects, internships, achievements, personal details, declaration. సో ఈ విధంగా అవుట్పుట్ అనేది క్లియర్గా వస్తుంది ప్రాంప్ట్ కరెక్ట్గా రాస్తే. అర్థమైంది కదా. సో నెక్స్ట్ కవర్ లెటర్. ఈ కవర్ లెటర్ ఎందుకు ప్రిపేర్ చేస్తామంటే జాబ్ అప్లై చేసినప్పుడు అండ్ కవర్ లెటర్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఏదన్నా జాబ్లో జాయిన్ అవ్వే ముందు. సో రెజ్యూమ్ కంటే ముందు మనం కవర్ లెటర్ ప్రిపేర్ చేస్తాము, కవర్ లెటర్ తర్వాతే రెజ్యూమ్ అనేది ప్రిపేర్ చేస్తాము. సో కవర్ లెటర్ ఈజ్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ జాబ్స్ ఆర్ ఫ్రీలాన్సింగ్ ఎక్సెట్రా. సో దీనికి ప్రాంప్ట్స్ ఎలా ఇస్తాము అంటే అగైన్ మళ్ళీ మనకి ప్రాంప్ట్స్లు అనేటివి ఏంటి ఫార్ములా బేస్డ్లోనే ఉంటుంది. క్రియేట్ అ కవర్ లెటర్ అని ఇస్తే నాకు అన్‌క్లియర్ అవుట్పుటే వస్తుంది. అంతేగాని నేను అవుట్పుట్ ప్రాంప్ట్ కరెక్ట్గా ఇస్తే మాత్రం సూపర్గా వస్తుందన్నమాట అవుట్పుట్. లైక్ ఎలా అంటే
రైట్ అ ప్రొఫెషనల్ కవర్ లెటర్ ఫర్ సాఫ్ట్వేర్ డెవలపర్ డెవలపర్ రోల్ అని ఇచ్చాను. ఓకే, సో అప్పుడు ఏ విధంగా అవుట్పుట్ వస్తుందో ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ కూడా నేను ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. అంటే రాంగ్ ప్రాంప్ట్ అండ్ గుడ్ ప్రాంప్ట్, అంటే బ్యాడ్ ప్రాంప్ట్ గుడ్ ప్రాంప్ట్ అనేది చూపిస్తాను. ఇప్పుడు నేను చెప్పాను కదా, రైట్ ప్రొఫెషనల్ కవర్ లెటర్ ఫర్ సాఫ్ట్వేర్ డెవలపర్ రోల్ అని ఇచ్చాను. ఇది వచ్చేసి మనకి గుడ్ ప్రాంప్ట్, కరెక్ట్ ప్రాంప్ట్, ఎందుకంటే అందులో టాస్క్ ఇచ్చాను, రోల్ ఇచ్చాను, అన్నీ ఇచ్చాను. ఓకే, సో ఎవరి కోసం దేనికోసం అన్నీ ఇచ్చాను. ఓకే, సో దట్ ఎలా అవుట్పుట్ ఇస్తుందో ఇప్పుడు చూద్దాము చాట్‌జీపీటీకి వెళ్ళి. సో లెట్స్ సీ. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే నేను రైట్ కవర్ లెటర్ అని ఇచ్చాను. సో ఇక్కడ చూడండి, మీకు అన్‌క్లియర్‌గా అవుట్పుట్ ఉంది. జాబ్ టైటిల్, కంపెనీ నేమ్, యువర్ బ్యాక్‌గ్రౌండ్ ఇవన్నీ ఉన్నాయి. సో అన్‌క్లియర్ అవుట్పుట్ అనేది ఉంది. ఓకే, సో అసలు ఏం అంత ప్రాపర్‌గా లేదు. సో ఇప్పుడు ప్రాపర్ ప్రాంప్ట్ అనేది కొట్టి చూద్దాము, ఎలా వస్తుందో చూద్దాం. ఓకే, చూడండి, రైట్ అ ప్రొఫెషనల్ కవర్ లెటర్ ఫర్ సాఫ్ట్వేర్ డెవలపర్ రోల్ అని ఇచ్చాను. సో ఇప్పుడు చూడండి అవుట్పుట్ ఏ విధంగా వస్తుంది అనేది చెక్ చేయండి. ఓకే, సో కంపేర్ ఇట్. ముందు వచ్చిన అవుట్పుట్ అంటే ఎంత అన్‌క్లియర్‌గా వచ్చింది, ఇప్పుడు ఎంత బాగా వచ్చిందో చూడండి. యువర్ నేమ్, యువర్ అడ్రస్, మీరు ఎక్కడుంటారు, మీ ఈమెయిల్ ఏంటి, మీ ఫోన్ నెంబర్ ఏంటి, హైరింగ్ మేనేజర్ ఎవరు, మనం హైరింగ్ మేనేజర్కి లెటర్ రాస్తే ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా ఉంది అన్నమాట. ఓకే, సో ఆ విధంగా ఉంది. సో దిస్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ బ్యాడ్ ప్రాంప్ట్ అండ్ గుడ్ ప్రాంప్ట్. ఓకే, ఇప్పుడు అర్థమైంది కదా. లో కానీ వాటి దాంట్లో క్లయింట్ ప్రపోజల్స్ చాలా ఇంపార్టెంట్. సో ఈ క్లయింట్ ప్రపోజల్స్ ఎలా రాస్తామంటే, రైట్ అ విన్నింగ్ ప్రపోజల్ ఫర్ సోషల్ మీడియా మార్కెటింగ్ ప్రాజెక్ట్ ఫర్ అని చెప్పి నేను ప్రాంప్ట్ ఇచ్చాను. ఎందుకోసం, ఒక క్లయింట్ని అట్రాక్ట్ చేసి ప్రొఫెషనల్ ప్రాంప్ట్స్ లైక్ ప్రొఫెషనల్ ప్రపోజల్స్ రెడీ చేయడానికి నేను ఇక్కడ ప్రాంప్ట్స్ని అడుగుతున్నాను. ఓకే, సో ఈ విధంగా మీరు క్లయింట్ ప్రాంప్ట్స్ని అడగొచ్చు. సో ఇప్పుడు మీరేం చేయాలి అంటే చాట్‌జీపీటీకి వెళ్ళేసి మీ ఓన్గా మీరు క్లియర్ అవుట్పుట్ వచ్చే ప్రాంప్ట్ని క్రియేట్ చేసి చాట్‌జీపీటీకి అడగండి, లేదా కమెంట్ బాక్స్లో పెట్టండి. నేను అది రైట్ ఆర్ రాంగ్, అన్‌క్లియర్‌గా ఇస్తుందా క్లియర్గా ఇస్తుందా చెప్తాను. ఓకే, నెక్స్ట్ పోర్ట్ఫోలియో కూడా సేమ్. పోర్ట్ఫోలియో ఎక్కడ యూస్ చేస్తాము, ఫ్రీలాన్సెస్లో కానీ చాలా వాటిల్లో మనం యూస్ చేస్తాము. సో ఎందుకోసము, మన కంటెంట్, మన గ్రాఫికల్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం గ్రాఫిక్ డిజైనర్ అనుకుందాము, ఆ గ్రాఫిక్ డిజైనర్కి సంబంధించిన పోర్ట్ఫోలియో మొత్తం వచ్చేస్తుంది. సో ఆ ఫోలియో కావాలి కాబట్టి మీరు చాట్‌జీపీటీకి వెళ్ళి రైట్ అ పోర్ట్ఫోలియో అని కొడితే మీకు అన్‌క్లియర్ అవుట్పుట్ వచ్చేస్తుంది. సో ఏఐని యూస్ చేసి మనం పోర్ట్ఫోలియో కూడా ఈజీగా క్రియేట్ చేయొచ్చు. సో మీ ఓన్గా ఈ 2 వర్క్స్ ఈరోజు ప్రాక్టీస్ టాస్క్. ఓకే, క్లయింట్ ప్రపోజల్స్ అండ్ ప్రాంప్ట్ ఫోలియో, పోర్ట్ఫోలియో. థ్యాంక్ యూ. మీకు ఈ వీడియో అర్థమైతే లైక్, షేర్ అండ్ కమెంట్. బాయ్.